Hi students, welcome to the class. Students, in the last lesson we discussed about mechanism of respiration and how gaseous exchange takes place between capillaries and alveoli. So today's topic is about transportation of gases. Okay now? See students, the air surrounding us is not uh, completely oxygen. It is a combination of several gases, mixture of several gases. So whenever air enters into our body, so mixture of gases into our body. So our cells, our tissues and our body needs oxygen. So there is a need for one medium. అంటే ఏంటి, ఒక లోపలికి ఆక్సిజన్ వెళ్తుంది. ఓకే, మరి ఆక్సిజన్ వెళ్ళిన తర్వాత లంగ్స్లోనే కాదు కదా దాని అవసరం. సో ఇట్ హ్యాస్ టు బీ ట్రాన్స్పోర్టెడ్ టు టిష్యూస్ దగ్గరికి అది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. సో దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ మీడియా. సో ఒక మీడియా అనేది కావాలి రీచ్ అవ్వడానికి, టార్గెట్ వేరియస్ టిష్యూస్కి రీచ్ అవ్వడానికి ఒక మీడియా కావాలి. ఇట్ మే బీ హిమోగ్లోబిన్, ప్లాజ్మా ఆర్ వాటర్. సో వేరియస్ ఫామ్స్లో మనం తీసుకున్న ఆక్సిజన్ టిష్యూస్కి రీచ్ అవుతుందన్నమాట. సో various gases entering into our body has each gas has specific combining capacity with హిమోగ్లోబిన్, ప్లాస్మా ఆర్ వాటర్. సో అంటే ఏంటి, మన లోపలికి వెళ్ళినటువంటి గ్యాసెస్లో ఒక్కొక్క గ్యాసెస్కి ఒక్కొక్క కంబైనింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఆక్సిజన్ ఒకలాగా కంబైన్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఒకలాగా కంబైన్ అవుతుంది వీళ్ళతో, ప్లాస్మాతో కానీ, హిమోగ్లోబిన్తో కానీ, వాటర్తో కానీ. సో కంబైన్ అయ్యి అవి టార్గెట్ టిష్యూస్ దగ్గరికి సో ఫైనల్గా రీచ్ అవుతాయి అన్నమాట. సో ఇన్ నార్మల్ సిచ్యుయేషన్ వెనెవర్ ఆక్సిజన్ ఈజ్ ఇన్ నార్మల్ లిమిట్స్లో ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది ఆక్సిజన్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సీ హీమోగ్లోబిన్. సో మెజారిటీ ఆఫ్ ఎయిర్ ఆక్సిజన్ దేంతో కంబైన్ అవుతుంది, హీమోగ్లోబిన్తో కంబైన్ అవుతుంది అనమాట. వాట్ ఈజ్ హీమోగ్లోబిన్? హీమోగ్లోబిన్ ఈజ్ ఏ ప్రోటీన్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అవర్ బ్లడ్. సో మన బ్లడ్లో ఉన్నటువంటి ఒక ప్రోటీన్ అనమాట. సో ఇన్ ద ఎగ్జామ్స్ this question may appear like this: what is the difference between hemoglobin, main difference between hemoglobin, and what is the color pigment in a plant which is necessary for photosynthesis? Chlorophyll. So what is the main difference between hemoglobin and chlorophyll? The main difference is here. I will tell you. Magnesium is present in chlorophyll. Okay na? So in the place of magnesium, here hemoglobin is present. Okay na? Iron. Hem means iron. So hemoglobin, and in the place of this magnesium is present in chlorophyll. Okay na students? So majority of the gas is transported in the form of oxyhemoglobin. So how this occurs means oxygen combined with hemoglobin. Hemoglobin is represented as Hb. So Hb plus O2 oxygen ఎక్కడ జరుగుతుంది, ఇది లంగ్స్ alveoli దగ్గర. సో Hb plus O2 combines to form HbO2 oxyhemoglobin. ఓకేనా? దిస్ కాంపౌండ్ రీచెస్ ద టిష్యూస్ దగ్గరికి వెళ్తుంది. సో వన్స్ ఇట్ రీచెస్ ద టిష్యూ, వాట్ హ్యాపెన్స్? See students, please concentrate on what I am telling, what I am saying. Okay na? Then it is easy to అండర్స్టాండ్. ఓకేనా? మీరు నేను చెప్పేది క్లియర్గా కాన్సన్ట్రేషన్ పెట్టి విన్నారనుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. ఏం లేదు, ఇప్పుడు మనం గ్యాసెస్ తీసుకుంటున్నాం కదా. సో ఆ గ్యాస్ ఆక్సిజన్ లోపలికి వెళ్ళిన తర్వాత లంగ్స్ దగ్గర ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది కదా. దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది వెన్ కంపేర్ టు టిష్యూస్. సో టిష్యూస్ దగ్గరికి వెళ్ళిన ఆక్సిజన్ ఏమవుతుంది, టిష్యూస్ అవి యాక్టివిటీస్ చేసుకోవడం కోసం దే యూజ్ దిస్ ఆక్సిజన్ ఫర్ దేర్ యాక్టివిటీస్. వాటి పనులు చేసుకోవడానికి ఈ టిష్యూస్ వాడేసుకుంటూ ఉంటాయి. కానీ లంగ్స్, మనకి లోపలికి వెళ్ళిన ఎయిర్ లంగ్స్కి కదా రీచ్ అవుతుంది ఫస్ట్. సో లంగ్స్ దగ్గర ఏమవుతుంది, ఈ ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. వెన్ కంపేర్ టు టిష్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మోర్ ఇన్ lungs. So what happens here,
ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మోర్, సో ఆక్సిజన్ కంబైన్స్ విత్ హీమోగ్లోబిన్. సో అందుకని హీమోగ్లోబిన్తో కలిసి ఆక్సీ హీమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది? సో ఆక్సీ హీమోగ్లోబిన్ అనే కాంపౌండ్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు టిష్యూస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెన్స్? At tissues, the amount of oxygen is very low because the oxygen is consumed by tissues for conducting various activities. వేరియస్ పనులు యాక్టివిటీస్ చేయడానికి టిష్యూస్ ఈ ఆక్సిజన్ వాడేసుకున్నాయి కాబట్టి అక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆక్సిజన్ హిమోగ్లోబిన్ కలిసి ఆక్సీ హీమోగ్లోబిన్ ఫామ్ అయింది కదా, అది టిష్యూస్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి అగైన్ ఇట్ ఈస్ సెపరేటెడ్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హిమోగ్లోబిన్. ఎలాగైతే కంబైన్ అయినాయో ఇక్కడ టిష్యూస్ దగ్గర, లంగ్స్ దగ్గర, అక్కడికి వెళ్ళిన తర్వాత రెండుకి సెపరేట్ అయిపోతాయి అనమాట. సో సెపరేట్ అయిపోయినప్పుడు ఆక్సిజన్ ఉంది కదా, దట్ ఆక్సిజన్ ఈజ్ టేకెన్ బై టిష్యూస్. ఆక్సిజన్ని టిష్యూస్ తీసేసుకుంటాయి. నెక్స్ట్ హీమోగ్లోబిన్ ఉంది కదా, మరి అక్కడ టిష్యూస్ దగ్గర ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసుకున్నాయి. ఓకే, మరి ఏ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ హీమోగ్లోబిన్తో ఈ కార్బన్ డైఆక్సైడ్ కలుస్తుంది. కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కడికి తీసుకొస్తుంది? లంగ్స్ దగ్గరికి తీసుకొస్తుంది. సో లంగ్స్ నుంచి మనం మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ఇదేంటిది? ఎగ్జిలేషన్. సో ఇలాగ మనం గాలి బయటకు వదిలేసినప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా మీకు? వన్స్ ఐఎమ్ రిపీటింగ్. సో మెజారిటీ ఆఫ్ ది గ్యాస్ మనం లోపలికి ఓన్లీ ఆక్సిజనే కాకుండా వేరియస్ గ్యాసెస్ కూడా మనకి లోపలికి ఎంటర్ అవుతాయి. ఒక్కొక్క గ్యాస్కి కంబైనింగ్ కెపాసిటీ, ప్లాస్మాతో ఒకలా కంబైన్ అవుతుంది, ఒక గ్యాస్ ఒకలా కంబైన్, ఆక్సిజన్ ఒకలా కంబైన్ అవుతుంది. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ ఒకలా కంబైన్ అవుతుంది, ఇంకా రిమైనింగ్ గ్యాసెస్ కూడా. సో మెజారిటీ ఆఫ్ ది గ్యాస్ ఆక్సిజన్, మెయిన్లీ ఇన్ దిస్ లెసన్ వీ డిస్కస్ అబౌట్ ఓన్లీ ఆక్సిజన్. సో మెజారిటీ ఆఫ్ ది ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఓన్లీ. హీమోగ్లోబిన్ ఈజ్ ద ప్రోటీన్ ప్రెజెంట్ ఇన్ బ్లడ్. సో హీమోగ్లోబిన్తో కంబైన్ అయ్యి ఆక్సీ హీమోగ్లోబిన్ అనేది దాని కింద కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఈ ఆక్సీ హీమోగ్లోబిన్ ఎక్కడికి రీచ్ అవుతుంది? టిష్యూస్ దగ్గరికి వెళ్తుంది. టిష్యూస్ దగ్గర ఏమవుతుంది? ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆక్సీ హీమోగ్లోబిన్ అనేది రెండు కింద సెపరేట్ అయిపోతుంది, ఆక్సిజన్ కింద, హీమోగ్లోబిన్ కింద. సో ఆ హీమోగ్లోబిన్కి అక్కడ ఏముంటుంది? టిష్యూస్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆక్సిజన్ని అది యాక్టివిటీస్కి కన్జ్యూమ్ చేసేసుకుంది కాబట్టి. సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ తిరిగి ఎక్కువ ఉండడం వల్ల హీమోగ్లోబిన్తో కార్బన్ డైఆక్సైడ్ బాండింగ్ ఏర్పడుతుంది. మళ్ళీ కార్బాక్సీ హీమోగ్లోబిన్ HbO2 కాస్త HbCO2 కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ టు లంగ్స్, ఆల్వియోలై దగ్గరికి వచ్చేస్తుంది. సో ఫ్రమ్ హియర్ ద కార్బన్ డైఆక్సైడ్ వి ఎక్స్హేల్స్ అవుట్ సైడ్. ఓకేనా? ఆ వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ మనం బయటికి రిలీజ్ చేస్తాం. సో సెల్స్ దగ్గర ఇలా యాక్టివిటీస్ జరిగి, సెల్యులార్ యాక్టివిటీ జరిగి బయటకు వస్తుంది కాబట్టి ఎయిర్. సో వీ ఫీల్ కొంచెం హాట్గా ఉన్నట్టు ఉంటుందా లేదా? ఒకసారి చూసుకోండి. ఎయిర్ సో వేడిగా ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ద రీజన్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, మీరు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 32 తీసి చూసుకోండి. HbO2 ఇన్ లంగ్స్ దగ్గర HbO2 కలిసి ఆక్సీ హీమోగ్లోబిన్ అంటారు. అంత డీటెయిల్గా మీకు ఇవ్వలేదు. సో HbO2 కాస్త చూడండి మళ్ళీ టిష్యూస్ దగ్గరికి వెళ్ళాక HB కింద O2 కింద డివైడ్ అయిపోయింది అనమాట. సో స్టూడెంట్స్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ హీమోగ్లోబిన్ అండ్ క్లోరోఫిల్ అని అడుగుతాడు. సో the main difference is magnesium as in chlorophyll. Like chlorophyll, the only major difference being it is iron in place of magnesium in chlorophyll. మనకి హీమోగ్లోబిన్లో హీమ్ మీన్స్ ఐరన్. ఓకేనా? హీమ్ అంటే ఐరన్ అన్నమాట. సో హీమోగ్లోబిన్లో ఐరన్ అయితే ఎలాగుందో అదే క్లోరోఫిల్లో సేమ్ స్ట్రక్చర్ ఒకేలా ఉంటుంది. క్లోరోఫిల్ మాత్రం ఇక్కడ ఏముంటుంది? ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐరన్ మెగ్నీషియం ఈజ్ ప్రెజెంట్. 2 molecules ఆఫ్
magnesium is present. Okay na? Next topic, cellular respiration. Okay, what is cellular respiration? This is a process chudandi, refers to pathway by which cells release energy from the chemical bonds of food molecules that enter them. సో ఏదైతే కెమికల్స్ ఫుడ్ పార్టికల్స్ సింప్లిఫై వెళ్ళాయి కదా, సెల్స్కి రీచ్ అవుతాయి కదా, వాటి నుంచి ఎనర్జీ రిలీజ్ చేసే ఈ సెల్స్ వాటి నుంచి ఎనర్జీ రిలీజ్ చేయడానికి జరిగే ప్రాసెస్నే ఏమంటారు? సెల్యులార్ రెస్పిరేషన్. ఓకేనా? దిస్ సెల్యులార్ రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్ ద presence of oxygen or in the absence of oxygen in living animals. So if respiration occurs in the presence of oxygen, it is called aerobic respiration. Okay na? If it occurs in the absence of oxygen, then it is called anaerobic respiration. Okay na students, don't confuse. The respiration which occurs in the presence of oxygen is called aerobic respiration, and the respiration which occurs in the absence of oxygen, it is called anaerobic respiration. See page number 33. Next, in animals also, the aerobic respiration lead to formation of lactic acid from glucose and produce few ATP molecules. So anaerobic respiration leads to the formation of lactic acid. What is the end products? సో ఎనోరిబిక్ రెస్పిరేషన్ జరిగింది అనుకోండి, ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయి చూడండి, లాక్టిక్ యాసిడ్. ఓకేనా? సో స్టార్టింగ్ ప్రోడక్ట్స్ ఏంటి? గ్లూకోజ్. సో ఈ ఎనోరోబిక్ రెస్పిరేషన్ జరిగిన తర్వాత ఏం ఫామ్ అవుతుంది? లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ప్రొడ్యూస్ ఫ్యూ ఏటీపీ మాలిక్యూల్స్. సో the end products of anaerobic respiration are lactic acid and ATP, few molecules of ATP. Cellular respiration in prokaryotic cells like that of bacteria occurs within the cytoplasm. In prokaryotes, what are prokaryotic animals? The cells, the animals with specific nucleus. Okay na? వితౌట్ న్యూక్లియస్, మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్. వీటిల్లో అయితే మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ లేదో వాటిని ప్రోకారియోట్స్ అంటారు. సో ప్రోకారియోట్స్లో ఈ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? సైటోప్లాజం. వాట్ ఈస్ సైటోప్లాజం? ద లిక్విడ్ పార్ట్ ఇన్సైడ్ ద సెల్ ఈస్ కాల్డ్ యాజ్ సైటోప్లాజం. ఈ సైటోప్లాజంలో జరుగుతుంది అనమాట. ఇన్ యూకారియోటిక్ సెల్స్ సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా. అదే యూకారియోటిక్ సెల్స్ అంటే ద ఎనిమల్స్ విత్ మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్. సో మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ ఉన్నటువంటి యూకారియోట్స్లో ఎక్కడెక్కడ జరుగుతుంది? సైటోప్లాజం ప్లస్ ఇంకెక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియాలో కూడా జరుగుతుంది. సో ఈ ఎనర్జీ, సో ఏరోబిక్ రెస్పిరేషన్ జరగడం వల్ల వచ్చిన ఎనర్జీని సో ఈ యూకారియోట్స్ ఎక్కడ సేవ్ చేసుకుంటాయి? మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియాలో ఈ ప్రాసెస్ సెల్యులర్ రెస్పిరేషన్ జరిగినప్పుడు వచ్చిన ఎనర్జీని మైటోకాండ్రియాలో స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. దట్ ఈజ్ వై మైటోకాండ్రియా ఇస్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. సో అందుకనే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారనమాట. సో ఎప్పుడైతే సెల్కి ఎనర్జీ కావాలో ఈ మైటోకాండ్రియాలో ఉన్నటువంటి ఈ ఏటీపీ ATP means the full form of ATP is adenosine triphosphate, means 3 phosphate bonds are present. So ఈ ఫాస్ఫేట్ బాండ్స్ మధ్య ఉన్న బాండ్ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో వెన్ ఎవర్ సెల్ నీడ్స్ ఎనర్జీ, ద బాండ్ బిట్వీన్ దీస్ ATP is broken down and releases energy and it is converted into ADP. ATP is converted into ADP. Adenosine triphosphate is converted to adenosine diphosphate. So 3 phosphate bonds is converted to 2 phosphate bonds. So in this process some energy is released. This energy is consumed by cells. Okay na? అర్థమైందా? ఏం లేదమ్మా, చూడండి, సెల్స్ సెల్యులార్ రెస్పిరేషన్ జరుపుకుంటాయి. సెల్యులార్ రెస్పిరేషన్ ఇస్ నథింగ్ బట్ వాటి వచ్చినటువంటి కెమికల్ బాండ్స్. సో కెమికల్స్ని వాటి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్నే సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. ఈ సెల్యులార్ రెస్పిరేషను ఏంటి? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ జరగవచ్చు, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్
ఆక్సిజన్ జరగచ్చు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ జరిగితే దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ జరిగితే ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటారు. సో ప్రోకారియోటిక్ ఎనిమల్స్లో ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. సో మెయిన్లీ ప్రోకారియోట్స్లో ఎక్కడ జరుగుతుందన్నాను, సైటోప్లాజంలో జరుగుతుంది. యూకారియోట్స్లో ఏరోబిక్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది, సైటోప్లాజంలో జరుగుతుంది. ఇన్ అడిషన్ టు దిస్ మైటోకాండ్రియాలో జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్, ఈ సెల్యులార్ రెస్పిరేషన్ జరిగిన తర్వాత వచ్చినటువంటి ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుంది, మైటోకాండ్రియాలో స్టోర్ అవుతుంది. ఏ రూపంలో స్టోర్ అవుతుంది, ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. సో ఏటీపీ రూపంలో స్టోర్ అవుతుంది. వెన్ ఎవర్ సెల్ నీడ్స్ ఎనర్జీ, ద బాండ్ బిట్వీన్ దీస్ ఏటీపీ మాలిక్యూల్స్ బ్రోకెన్ డౌన్ అండ్ సమ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. దిస్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ బై ది సెల్స్ ఫర్ దేర్ ప్రాసెసెస్. ఓకేనా, అందుకనే మైటోకాండ్రియాని ఏమని పిలుస్తారు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. నెక్స్ట్, in the next page mitochondria diagram is given. It is important for you. Okay na, very simple to draw. I will show you in the next class. Okay na, just ఒక స్పెరికల్ ఇలా గీస్తారు, లోపల ఈ విధంగా క్రిస్టే. పర్టికులర్గా ఈ షేపే వేయాలని ఏం లేదు, డిఫరెంట్ ఫోల్డింగ్స్ మీరు వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈచ్ ఏటీపీ మాలిక్యూల్ గివ్స్ 70 to 100 calories ఆఫ్ ఎనర్జీ. సో ఒక్క ఏటీపీ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అవడం వల్ల 70 to 100 calories ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, సో that is the today's topic, that is today's lesson. Here in page number 34, see that flow chart. What glucose is pyruvate 3 carbon compound plus energy. So glucose in the presence of or absent or low amount of oxygen, anaerobic respiration and fermentation. దాన్ని ఏమని పిలుస్తారు, సో గ్లూకోజ్ ఏమవుతుంది, ఆబ్సెన్స్ ఆర్ లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ లేకపోయినా తక్కువ అమౌంట్ ఆక్సిజన్లో జరిగిన వచ్చేటువంటి ఆ ప్రాసెస్ని ఏమంటారు, ఎనెరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఫర్మెంటేషన్. సో మనకి ఎనెరోబిక్ రెస్పిరేషన్ మన డైలీ మన ఇంట్లో జరుగుతూ ఉంటుంది. మనం దోశ పిండి, నెక్స్ట్ ఇడ్లీ పిండి చూడండి, ఫస్ట్ రోజు ఫ్రెష్గా ఉంటుంది, నెక్స్ట్ డేకి పులుస్తుంది. ఎందుకని, కర్డ్ ఒకటి, కర్డ్ ఫార్మేషన్లో ఒకటి పులుస్తుంది కదా. ద మెయిన్ రీజన్ ఇది, అక్కడ ఏం జరుగుతుంది, ఫర్మెంటేషన్. సో ఎనెరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది అనమాట. ఎనెరోబిక్ రెస్పిరేషన్ జరగడం వల్ల మనకి పిండి పులియడం అనేది జరుగుతుంది. ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఈ గ్లూకోజ్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో సెల్యులర్ రెస్పిరేషన్ జరుగుతుంది, దాన్ని ఏమంటారు, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. సో ఎనెరోబిక్ రెస్పిరేషన్లో వచ్చేటువంటి ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి, లాక్టిక్ యాసిడ్ ప్లస్ ఎనర్జీ. అది ఎందులోని, బ్యాక్టీరియాలో. అది ఈస్ట్ అనుకోండి, ఇథనాల్ ప్లస్ CO2 ప్లస్ ఎనర్జీ. ఓకేనా. నెక్స్ట్ ఏరోబిక్ రెస్పిరేషన్లో ఫామ్ అయ్యేటువంటి ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి, CO2 ప్లస్ H2O ప్లస్ ఎనర్జీ. కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, H2O ఫామ్ అవుతుంది, కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఆల్ హయ్యర్ ఎనిమల్స్, ప్లాంట్స్ అండ్ animals. Okay na students, that is about today's topic. Okay, I will also explain you about structure of mitochondria. So in exam the question will become like this: draw the diagram of mitochondria and label the parts and why it is called as powerhouse of the cell. Okay na, ila adugutadu for 4 mark question, for 4 marks. So it is very simple. It is double membrane structure. See, the outer membrane is called outer membrane. Okay na, outer membrane. The foldings ఉన్నాయి చూడండి, this is another layer called as inner membrane. సో దీన్ని ఇన్నర్ మెంబ్రెయిన్ అంటారు. సో డైరెక్ట్గా డయాగ్రామ్ చూడండి, లేకపోతే సో మీరు ఈజీగా ఎలా వేసుకోవాలో చెప్తున్నాను. సో ద ఇన్నర్ మెంబ్రెయిన్ హ్యాస్ సెవెరల్ ఫోల్డింగ్స్. చాలా ఫోల్డింగ్స్ ఉంటాయన్నమాట. ఈ ఫోల్డింగ్స్ని ఏమంటారు, ఇది లోపల మెంబ్రెయినే కానీ అది ఫోల్డ్ అయిపోయి ఉంటుంది, క్రిస్టే అంటారు. దీస్ ఫోల్డింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టే. సో ఇన్ ద సెంటర్ ఆఫ్ ది క్రిస్టే, ఈ క్రిస్టే లోపల అంటే
ఇన్నర్ మెంబ్రెయిన్ లోపల క్రిస్టల్ మధ్యలో లిక్విడ్ పార్ట్ ఉంటుంది. ఎవ్రీ సెల్కి ఒక లిక్విడ్ పార్ట్ ఉంటుంది కదా. సో లిక్విడ్ పార్ట్ ఈజ్ ప్రెజెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాట్రిక్స్. ఓకేనా, మ్యాట్రిక్స్ ఈజ్ ప్రెజెంట్. సో మైటోకాండ్రియా మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇట్ స్టోర్స్ ద ఎనర్జీ విచ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్, సెల్యులార్ రెస్పిరేషన్ జరిగినప్పుడు వచ్చేటువంటి ఎనర్జీ, రిలీజ్ అయినటువంటి ఎనర్జీని మైటోకాండ్రియా స్టోర్ చేస్తుంది. కాబట్టి స్టోర్ చేసి వెనెవర్ సెల్ రిక్వైర్స్ ఎనర్జీ అది రిలీజ్ చేస్తుంది. కాబట్టి మైటోకాండ్రియాని ఏమని పిలుస్తారు? పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఓకేనా. సో దట్ ఈస్ టుడేస్ టాపిక్ స్టూడెంట్. సో వన్స్ రీడ్ థరోలీ, అండ్ ఎప్పుడైతే నేను లెసన్ చెప్తున్నానో అప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ అయినా కదా ఏదైనా సరే కాన్సన్ట్రేషన్ పెట్టి విన్నారనుకోండి, చాలా వరకు అర్థమవుతుంది. నెక్స్ట్ లెసన్ అయిపోయిన వెంటనే ఒకసారి చెప్పిన టాపిక్ అంతా త్వరగా చూసుకోండి, చదవండి. ఎక్కడైనా అర్థం అవ్వలేదు అనిపిస్తే, ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ఎనీ పాయింట్, సో వెంటనే క్వశ్చన్ చేయండి. ఓకేనా, ఎప్పుడు మిమ్మల్ని అడిగేది ఇదే, ప్లీజ్ క్వశ్చన్ రేజ్ యువర్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్. సో నేను ఈ టాపిక్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అవి ఆన్సర్ చేసి కంపల్సరీ పోస్ట్ చేయండి వితౌట్ ఫెయిల్. ఓకేనా. ఓకే, బాయ్, టేక్ కేర్.